అందరికీ నమస్కారం. నా పేరు విజయ. మీరు చూస్తున్నారు విjayaGworld ఎల్జీ హోమ్ ఫుడ్స్ అండ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం అందరం రెగ్యులర్గా చేసుకుంటే టమాటా పప్పును చేసి చూపిస్తున్నాను. అయితే మేము ఎలా చేసామనేది కూడా మీరు ఒకసారి చూసి ట్రై చేయండి. వెరైటీగా ఉంటుంది. తప్పకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. అందరూ ఇలాగే చేస్తారు, కాకపోతే ఎవరి విధానం వాళ్ళకు ఉంటుంది కదా. ఒకసారి మీరు కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయకండి. ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. చూద్దామా ఫ్రెండ్స్, ఇప్పుడు మన ప్రొసీజర్ ఏంటనేది. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక అరగంట సేపు కందిపప్పుని నానబెట్టేసుకొని ప్రెషర్ కుక్కర్లో మంచిగా కడిగేసుకొని వేసుకొని సరిపడా పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ రానివ్వండి. ఇదిగో ఇలా విజిల్ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని విజిల్ రానివ్వండి. విజిల్ వచ్చేసింది కదా, ఇంకా దాన్ని తీసేసుకొని ప్రెషర్ వెళ్ళిపోయాక మూత తెరిచేసుకుందాము. ఇదిగో పప్పు ఇలా ఉడికిపోయింది చూడండి, మెత్తగా అయిపోయింది కదా. దీన్ని కొంచెం మ్యాష్ చేయండి, కొంచెం మెత్త అయిపోతుంది. ఇదిగో ఇలా అయిపోయింది కదా. ఫ్లేమ్ని కొంచెం తగ్గించి పెట్టండి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాయిల్ అవ్వనివ్వండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఏం చేద్దామంటే ఇందులో కారం వేయండి. కొంచెం కారం ఎక్కువే వేయండి. పప్పు అంటే కొంచెం చప్పగా ఉంటుంది అనుకుంటారు కదా, మేమైతే కారం ఎక్కువే వేస్తాము. ఇగో ఇలాగే కారం ఎక్కువ వేసేసేయండి, ఒక 2-3 టేబుల్ స్పూన్కు పడుతుంది. ఇలా వేసేసి సరిపడా ఉప్పును కూడా ఇందులోనే యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ అలా మగ్గనివ్వండి. మొత్తం కారం అంతా బాయిల్ అయిపోతుంది కదా. ఇలా ఉడికిపోయాక దీంట్లో మనం ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది. ఇదిగో ఇలా టమాటాలు వేసేసుకొని దీన్ని కూడా ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. మూత పెట్టుకొని మగ్గిస్తే తొందరగా మగ్గిపోతుంది. ఆవిరి కూడా మంచిగా ఆవిరి నీళ్ళని అందులో పడి మంచిగా బాయిల్ అవుతాయి. ఇదిగో ఉడికిపోయింది చూసారా. ఇలా అయిపోయిన తర్వాత దీంట్లో మనము కొంచెం వాటర్ పోయండి, ఎందుకంటే కొంచెం టైట్గా ఉంటుంది కదా. లిక్విడ్ కన్సిస్టెన్సీ రావాలి అని అంటే కొంచెం సరిపడా ఒక గ్లాస్ వాటర్ ఇందులో మిక్స్ చేయండి. మిక్స్ చేసి దీన్ని మళ్ళీ బాయిల్ చేయండి మూత పెట్టేసి. ఇలా బాయిల్ చేస్తే మన పప్పు మంచిగా వస్తుంది. ఇదిగో చూడండి, బాయిల్ అయిపోయింది కదా. ఒక 5 మినిట్స్ అట్లా ఉడికించండి చాలు. ఇదిగో ఇలా ఉడికిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోండి. పోపు వేసుకుందాము. నార్మల్ పోపు మీకు తెలిసిందే. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అదేవిధంగా కరివేపాకు ఇవన్నీ వేసేసి మంచిగా కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి. ఇవన్నీ కలిపి పోపు వేసుకుందాం. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. ఇవన్నీ వేసేస్తేనే మనకి పప్పుకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా ఒకవేళ మీరు చేస్తే మాత్రం నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఒకవేళ చేయనట్లయితే చూసి నేర్చుకోండి, ఎందుకంటే డిఫరెంట్గా చేస్తూ ఉంటారు కదా ఒక్కొక్కళ్ళు. ఇదిగో ఇలాగ మన పోపు మగ్గుతోని చూడండి, బ్రౌన్ కలర్ వస్తుంది కదా. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసాక దీంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో కొంచెం క్రష్ చేసినటువంటి వెల్లుల్లి పేస్ట్ని వేయండి. ఇదిగో పసుపుని కూడా మనం యాడ్ చేసామని చెప్పాను కదా, ఇదిగో యాడ్ చేసేసుకుంటున్నాము. ఇది ఏంటంటే ఇంగువ వేస్తే మంచిగా డైజెషన్కి బాగుంటుంది పప్పు కాబట్టి ఇలా ఇంగువ కూడా వేసేసుకోండి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం ఒక 2 నిమిషాలు మగ్గిపోతుంది కదా. తర్వాత ఉడకపెట్టుకున్నటువంటి పప్పు తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసేసేయండి. మన పప్పు తయారైపోయింది, టమాటా పప్పు. టేస్టీ పప్పుని దీన్ని తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు. అదేవిధంగా పప్పుని రైస్లో కానీ చపాతీలో కానీ తినండి, చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోని చివరి వరకు వాచ్ చేసినందుకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ.